అస్సలు ఒకప్పుడు ఈ చెర్రీ చెట్టు అసలు కాయలే కాయదు, ఇంకా వేస్ట్ అనుకున్నాము. బట్ కానీ లిటరలీ ఇంకొక చెట్టు హార్వెస్టింగ్ 2 టైమ్స్ అయింది. ఇదైతే ఫస్ట్ టైమ్. సో చెట్టు నింపు కాయలే, చాలా హ్యాపీ అనిపించింది. దట్టు ఆ చెట్టు కంటే ఈ చెట్టులో కాయలు కూడా చాలా పెద్ద సైజు, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మా పాప అయితే చాలా ఇష్టంగా కట్ చేస్తుంది అండ్ తను అంతే ఇష్టంగా తింటుంది. తనకు అంత ఇష్టం. బట్ కానీ ఇవి స్వీట్ వెరైటీ అయితే కాదు, కొంచెం పుల్లగా, కొంచెం వగరుగా, కొంచెం స్వీట్గా 3 మిక్స్ అయి ఉంటాయి, 3 in 1 లాగా. కానీ ఇవి కొంచెం హెల్త్కి మంచిది కదా, చిన్నపిల్లలు అసలు ఇష్టంగా తినరు, ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి. అండ్ మా పాప అయితే ఆ టెన్షన్ లేదు, తను హ్యాపీగా తింటుంది. అండ్ బాగా పండిన పళ్ళు అయితే కిందే ఉంటాయి కదా, ఇంకెలాగో పల్లె కాబట్టి కోళ్ళు కూడా ఉంటాయి, కోళ్ళు కూడా బాగా తింటున్నాయి. సో ఇలా జరుగుతుంది మా హార్వెస్టింగ్ అయితే. బట్ కానీ ఇవి ఇంకా బాగా రైప్ అవ్వాలి. బట్ అంతవరకు ఉంచితే మనకి ఇంకా అది దొరికేలా లేవని చెప్పి మొత్తం కోసేసాము. సో కోసేసి ఇంకా ఎంజాయ్ చేసేయడమే. మా పాప అప్పటికప్పుడే తినేస్తుంది, చాలా ఇష్టంగా తింటుంది. సో అప్పుడప్పుడు మనం ఇలా ఆర్గానిక్గా మనం ఇంట్లోనే ఫ్రూట్స్ పెంచుకుంటే బాగుంటుంది కదా. అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, దట్టు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇలా ద డే అనేది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది మా పాపతో. అట్లీస్ట్ ఒక్కరోజుకి ఒక్కటైనా దొరుకుతుంది, ఈ చెట్టు అవ్వచ్చు, ఇంకో చెట్టు అవ్వచ్చు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరిని, మనుషులను అవ్వచ్చు, చెట్లను అవ్వచ్చు, నువ్వు దేనికి యూజ్ అవ్వవేమో అని అనుకోకూడదు. సో ఈ చెట్టు ఇంకా కాయలు కాయదు అని అనుకున్నానో లేదు, ఇంకా ఒక 6 months అలా చూసి తీసేద్దాం అనుకున్నాము. బట్ కానీ మేము అనుకున్న ఒక 2 weeks కంతా అది ఫ్లవరింగ్ అవ్వచ్చు అండ్ చిన్న చిన్న పిందెలు అన్నీ స్టార్ట్ అయిపోయాయి. అప్పుడు అనిపించింది, ఎవరిని తక్కువ అంచనా వేసి మనం రాంగ్గా అనుకోకూడదు. కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి, కొంచెం టైం పట్టవచ్చు, అంతే కదా. ఫర్ సపోజ్ దానికి ఫ్లవరింగ్ ఫస్ట్ చెట్టు ఈ చెట్టు రెండింటికి ఒకేసారి నాటాము. ఫస్ట్ దానికి ఫ్లవరింగ్ రావడానికి ఆల్మోస్ట్ 6 to 7 months పట్టింది. దీనికి ఒక 2 months ఎక్స్ట్రా పట్టింది, 8 months అలా పట్టింది, అంతే డిఫరెన్స్. ఒక 2 monthsకి మనం చెట్టే తీసేయాలి అనుకుంటున్నాం చూడండి, అది చాలా రాంగ్. అండ్ రాంగ్ డిసిషనే కాదు, థింకింగ్ కూడా చాలా రాంగ్ అనిపించింది. కాబట్టి ఎవరిని నెగిటివ్గా అనుకోకూడదు, ఏ చెట్టుని కూడా అలా తక్కువ అంచనా వేయకూడదు. కాబట్టి కొంచెం టైం పట్టచ్చు, తనకి ఏదో ఒక లోపం ఉంటుంది కదా అలా. కానీ ఈరోజు అదే చెట్టు నుంచి బాగా పండిన పళ్ళు అయితే మేము ఎంజాయ్ చేస్తున్నాం. కాబట్టి ఎవరిని నెగిటివ్గా అనుకోకండి, బీ పాజిటివ్. ఫర్ సపోజ్ మనల్ని నెగిటివ్గా అనుకున్నా, బీ పాజిటివ్.